డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ సందర్భంగా 26 జూన్లో. సో దానికి సందర్భంగా ఒకటి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో బేసికలీగా ఇక్కడ వేరే వేరే ఉన్న స్కూల్స్లో కాలేజెస్లో ఉన్న పిల్లలు ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. దాదాపు 1500 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. అట్లాగే వాళ్ళ కాలేజ్ యజమానులు వాళ్ళు కూడా ఉన్నారు. దెన్ ఇది ప్రోగ్రామ్కి మనకి మోటివేషన్ పిల్లలకి అందరికీ ఇవ్వడానికి ఇక్కడ కలెక్టర్ వారంగర్ గారు, అట్లాగే కమిషనర్ జీడబ్ల్యూఎంసీ గారు, దెన్ మనకి ఆచార్య రవికుమార్ గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, అట్లాగే అంపసాయ నవీన్ గారు ఉన్నారు, ఆయన సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్, దెన్ ఇక్కడ అర్చన రెడ్డి గారు ఉన్నారు. దెన్ వీళ్ళందరూ కూడా పిల్లలకి డ్రగ్స్ వాడితే ఏమేమి నష్టాలు ఉంటాయి అండ్ డ్రగ్స్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, అట్లాగే మన సమాజంని కూడా ఎట్లాగా డ్రగ్స్ రహిత చేయాలని దాని గురించి ఎంతగా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అది ప్రోగ్రాంలో వచ్చిన పిల్లలకి, కాలేజ్ మేనేజ్మెంట్స్కి అందరికీ, అట్లాగే వచ్చిన స్పీకర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బేసికల్గా అది 1 వీక్ నుంచి వేరే రకరకాలుగా అవి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇది డ్రగ్స్ కంట్రోల్ కోసం, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం. సో రకరకాలుగా ప్రోగ్రామ్స్ చేయడం దాంట్లోనే ఇది లాస్ట్ డే ఉంది. సో ఇది కన్క్లూడింగ్ ప్రోగ్రామ్ ఈరోజు. సో మెయిన్ వరంగల్ కమిషనరేట్లో అంటే మత్తు పదార్థాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో? దాంట్లో 2 రకాలుగా ఉంది. ఒకటి ఇది అవేర్నెస్ ఉంది, సో దట్ కొత్త కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో పాల్పడకూడదు. అట్లాగే పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ కోసం కూడా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము. అట్లాగే ఎవరైతే అమ్మే వాళ్ళు ఉంటారో, సప్లయర్స్ ఉంటారు, పెడ్లర్స్ ఉంటారు, వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ నిఘా కూడా ఉంచడం జరిగింది. చాలా వరకు మేము కేసెస్ కూడా బుక్ చేసినాము ఆల్రెడీ. సో ఇంకా కూడా దానికి వర్కౌట్ చేస్తున్నాము.